షుగర్ వాళ్ళు ఉంటారు, పరిస్థితి ఏంది? వీడియో తీస్తారు. అలా కనెక్షన్ నా పేరు కైలాస శ్రీనివాస్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు. ముందుగా మన ఇందుకూరుపేట మండల ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఎన్డీఏ కూటమి గ్రామ నాయకులు మధుబాబు గారు మరియు మన భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసు గారు వాళ్ళ చేతుల మీదుగా మన నరేంద్ర మోడీ గారు మరియు మన ద్రౌపది ముర్ము వాళ్ళు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చిత్రపటాలను ఈరోజు వీళ్ళ చేతుల మీదుగా మనం బహుకరించి ప్రతి గ్రామ సచివాలయంలో వీళ్ళ ఇద్దరివి కూడా మన 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 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్రపతి ప్రధానమంత్రి ద్రౌపది ముర్ము గారి ఫోటోలు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. అందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నెల్లూరు శ్రీనివాసులు, బీజేపీ ఇందుకూరుపేట మండల ఉపాధ్యక్షులు. నాకు ఎన్నో రోజులుగా మన ప్రియతమ ప్రధానమంత్రి అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫోటోలు పంచాయతీ కార్యాలయం నందు పెట్టాలని మనసులో కోరిక ఉండింది. ఈ రోజున కనీసం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా డేవిస్పేట టీడీపీ నాయకులు పన్నీరు మధుబాబు గారి సన్నిధిలో అలాగే పంచాయతీ సెక్రటరీ లెనిన్ గారి చేతులకి ఇచ్చి పంచాయతీ కార్యాలయంలో పెట్టడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ప్రతి పంచాయతీ నందు అలాగే మండల కార్యాలయంలోనూ అలాగే జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి అలాగే దేశ పౌరురాలు రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము ఫోటోలు కూడా అన్ని పంచాయతీ కార్యాలయంలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన బీజేపీ మండల జిల్లా కార్యదర్శి గారికి మరి బీజేపీ నాయకులకు అదేవిధంగా మన సెక్రటరీ గారికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క సమావేశం ఏమంటే ఇప్పుడు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా మన రాష్ట్రపతి ముర్ము గారు వాళ్ళ ఫోటోలు ప్రతి పంచాయతీలో ఉండాలని ఈరోజు అందరూ నిర్ణయించున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అన్ని ఫోటోలు ప్రతి పంచాయతీలో ఉండాలని ఈరోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి ఈరోజు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.